ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణలో పారదర్శకతకు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. విరాళాల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో హుండీల తరలింపు నుంచి నగదు లెక్కింపు వరకు ప్రతి ప్రక్రియను 360 డిగ్రీస్ కెమెరాలతో రికార్డ్ చేసే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రోజు వేలాది మంది భక్తులు రామలల్ల దర్శనం చేసుకుని హుండీల్లో నగదు, బంగారం, ఇతర కానుకలు సమర్పిస్తున్నారు. ఈ విరాళాల నిర్వహణలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా కొత్త నిఘా వ్యవస్థను అయోధ్య ట్రస్ట్ అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 25 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం ఆలయంలోని హుండీలను తొలగించే క్షణం నుంచి నగదు లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశ వీడియో రికార్డింగ్లో ఉంటుంది. 360 డిగ్రీ ఎస్ఎల్ఆర్ కెమెరాల ద్వారా ఎలాంటి బ్లైండ్ స్పాట్లు లేకుండా మొత్తం ప్రక్రియను చిత్రీకరిస్తున్నారు. 8 మంది సభ్యులతో ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ట్రస్టు నియమించింది. హుండీల తరలింపు, తెరవడం, నగదు లెక్కింపు నమోదు ప్రతి దశపై ఈ బృందం నిఘా ఉంచుతుంది. బహుళ సంస్థల సమన్వయంతో అదనపు తనిఖీలు కూడా నిర్వహించనున్నట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి రూపాయి లెక్కల్లో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో సాంకేతికతను వినియోగిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కెమెరాల నిఘా, మల్టీ ఏజెన్సీ చెక్స్, ప్రత్యేక పర్యవేక్షణ బృందం ఇలా విరాళాల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావడమే రామమందిర ట్రస్టు లక్ష్యంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.